Everything valuable takes time. There are no overnight successes. Yes, అంటే వాల్యుబుల్ థింగ్స్ ఏవైనా సరే కొంత టైం పడతాయంట. అందుకే there is a saying, every flower blooms in its own time. ప్రతి ఫ్లవర్ వికసించడానికి కూడా ఒక సీజన్ ఉంటుంది, ఒక పీరియడ్, ఒక టైం ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్, మనం కూడా జీవితంలో గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్ టేక్ సమ్ టైం. అయ్యో టైం అయిపోతుంది, ఎక్కువ టైం పట్టేస్తోంది, నాకు ఇంకా లేట్ అయిపోతుంది, సాధించలేకపోతున్నాను. డోంట్ థింక్ సో. ఐ గివ్ యూ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. మీకు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇస్తాను, లిసన్. మనము వెదురు చెట్టు కోసం అలా విత్తనాన్ని నాటినప్పుడంట నెక్స్ట్ డే చూసామనుకో ఏమీ రాదు, 1 వీక్కి ఏమీ రాదు, 1 ఇయర్కి ఏమీ రాదు. కానీ 3 ఇయర్స్ తర్వాత చిన్నగా మొలకొస్తుందంట. ఒక్కసారి అది మొలక రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం దాన్ని అలా చూస్తూనే ఉండాలి, అది ఎదుగుతూనే పోతుంది. అంటే అది మరి ఈ 3 సంవత్సరాలు ఏం చేసింది లోపల, భూమి లోపల ఈ 3 ఇయర్స్ ఏం చేసింది? మరి అది ఎదిగిన తర్వాత, అంటే మొలకైన తర్వాత ఎంత ఎత్తుకు ఎదగాలనుకునిందో అంత లోతుగా దాని వేర్లని నాటుతూ పోయిందంట. ఇన్ ద సేమ్ మేనర్ మనము సక్సెస్ అయిన తర్వాత ఎంత ఎత్తుకి ఎదగాలనుకుంటున్నామో, మనం ఎంత గ్రేట్ సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నామో, సక్సెస్ అవ్వకముందు అంత గ్రౌండ్ వర్క్ చేయాలంట లోపల. అర్థమవుతోందా? సో ఫర్ ఎవ్రీ వాల్యుబుల్ థింగ్ ఇట్ టేక్స్ టైం. ప్రతి వాల్యుబుల్ థింగ్కి కొంత టైం పడుతుంది. యూ విల్ గెట్ యువర్ టైం, దేర్ విల్ బి యువర్ టర్న్. డోంట్ వరీ, డోంట్ గెట్ డిగ్రేడెడ్. తక్కువ అంచనా వేసుకోకండి, తక్కువగా ఫీల్ అయిపోయి ఇబ్బంది పడద్దు. దేర్ విల్ బి యువర్ డే. మీ డే ఖచ్చితంగా వస్తుంది. హోప్ దిస్ ఈస్ యువర్ డే. సో ఫ్రెండ్స్, మనం ద ఇంగ్లీష్ మంత్ర సిరీస్లో ఉన్నాము. I would like to continue with the next topic in the English mantra. So friends, I am Ujjwala from Pragnya Spoken English Institute. Today we are going to learn some different contents. అయితే మనము ద ఇంగ్లీష్ మంత్ర సిరీస్లో ఇంపార్టెంట్ వొకాబ్ కొంత నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే కొన్ని స్ట్రక్చర్స్ నేర్చుకున్నాము, తర్వాత వొకాబ్ ఎంతో ఇంపార్టెంట్, మాట్లాడడానికి సెంటెన్స్ మధ్యలో పెట్టడానికి కొన్ని వర్డ్స్ మనకి తెలియాలి అని నేర్చుకుంటూ వచ్చాం కదా. అయితే ఈరోజు ఆ వొకాబ్ వచ్చాయి, కొంత సెంటెన్సెస్ అప్లికేషన్ వస్తుంది, కానీ మధ్యలో కొన్ని చిన్న వర్డ్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అవే లింక్ వర్డ్స్ అని చెప్పచ్చు, లేదా అవి ప్రిపోజిషన్సా, కంజంక్షన్సా, మధ్యలో పెట్టే కొన్ని వర్డ్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి కదా. సో అలాంటి కొంత టర్మినాలజీ మీకు నేర్పించడానికే ఈరోజు ఈ క్లాస్. సో ద కాంటెంట్ విత్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే ఈస్ అబౌట్ ఫర్, సిన్స్, డ్యూరింగ్. అసలు ఈ ఫర్, సిన్స్, డ్యూరింగ్ అనే ఈ వర్డ్స్ని సెంటెన్స్ మధ్యలో ఎక్కడ ఎలా యూజ్ చేస్తామో మనకి తెలియాలి. ఈరోజు ఈ 3 వర్డ్స్ని కూడా మనం టైం ఫ్రేజెస్తో నేర్చుకోబోతున్నాం. అంటే టైం రిలేటెడ్గా ఈ 3టిని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, టైం రిలేటెడ్గా ఈ 3 వర్డ్స్ని ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామో దట్ వీఆర్ గోయింగ్ టు సీ. చూస్తే మనం ఒక్కసారి ఆలోచిస్తే వీటి తెలుగు మీనింగ్ ఇంచుమించు టైం గురించి చెప్పినప్పుడే చెప్తాం. నుండి అంటే 10 నిమిషాల నుండి, ఓకే, 10 రోజులు, వారం రోజులు, ఇలా టైం గురించి చెప్పినప్పుడు మనం ఈ 3 ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తాం. అసలు ఈ 3 ఎక్స్ప్రెషన్స్కి డిఫరెన్స్ ఏంటి, దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. ఓకే, సో ఫస్ట్ లెట్స్ సీ అబౌట్ ఫర్. ఫర్ గురించి చూసామంటే అసలు ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫర్ అనేది ఒక టైం గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. అంటే 10 నిమిషాలు, 20 నిమిషాలు, అంటే ఈ మధ్యలో ఉన్న పీరియడ్ ఉంటుంది చూసారా. చూడండి, నేను మీకు ఈజీగా అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను క్లాస్ టీచ్ చేయడం 10 నిమిషాల క్రితం మొదలుపెట్టాను సపోజ్. ఓకే, సో సపోజ్ నేను 9:10కి టీచ్ చేయడం మొదలుపెట్టాను. 9 o'clock 9:10కి టీచ్ చేయడం మొదలుపెట్టి 9:30 వరకు టీచ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న పీరియడ్ ఉంది చూసారా, ఈ మధ్యలో ఉన్న పీరియడ్ గురించి నేను చెప్పాల్సి వస్తే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన టైం ఫ్రేజ్ ఏంటి అని అంటే ఫర్. ఈ మధ్యలో ఉన్న పీరియడ్ గురించి చెప్పడానికి టైం ఫ్రేజ్ ఫర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ మధ్యలో ఉన్న టైం ఫ్రేజ్ ఎంత, 20 నిమిషాలు కదా, 20 minutes. ఇప్పుడు దీన్ని నేను ఎలా చెప్పాలి? డ్యూరింగ్ 20 minutes, సిన్స్ 20 minutes ఇలా కాదు చెప్పాల్సింది. ఏం చెప్పాలి? ఈ పీరియడ్ ఆఫ్ టైం
పీరియడ్ ఆఫ్ టైం ఆర్ లెంగ్త్ ఆఫ్ టైం, మధ్యలో ఉన్నటువంటి లెంగ్త్ గురించి మాట్లాడాలి. సో ఈ లెంగ్త్ ఆఫ్ టైం ఆర్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పినప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అయితే ఫర్ 10 minutes, ఫర్ 5 days, ఫర్ 1 week, ఇలా ఈ ఫర్ పక్కన ఏమేమి వస్తున్నాయి చూడండి. ఈ ఫర్తో పాటు పక్కన ఏమేమి వస్తాయి అంటే నెంబర్స్ చెప్తున్నాను చూడండి. ఫర్ పక్కన మనం ఏం యూజ్ చేస్తున్నామంటే నెంబర్స్ యూజ్ చేస్తున్నాం. ఫర్ 1 week, ఫర్ 5 days, ఫర్ 10 minutes, ఫర్ 2 hours, ఇలా నెంబర్స్ వస్తున్నాయి. నెంబర్స్ మాత్రమే వస్తాయా? నో, కొన్ని టైం ఫ్రేజెస్ కూడా చెప్పచ్చు. ఫర్ a long time, ఓకే, ఫర్ సమ్ టైమ్, ఫర్ అ ఫ్యూ మినిట్స్, ఇలాంటివి కూడా చెప్పచ్చు. అంటే ఫర్ పక్కన ఏమేమి చెప్తాము? నెంబర్స్ రిలేటెడ్ చెప్పాలి, రెండు టైం రిలేటెడ్ ఫ్రేజెస్ కూడా, ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ మెనీ డేస్, ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, ఇలాంటివి కూడా చెప్పచ్చు. సో అసలు ఈ ఫర్కి ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, అవి ఏ టెన్సెస్లో ఎలా యూజ్ చేయొచ్చో మరి ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను ప్రతిరోజు ఒక అర్ధగంట పాటు ఎక్సర్సైజ్ చేస్తాను. అప్పుడు నేను ఏమంటాను? ఒక ½ an hour, అంటే ఒక స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైము, మధ్యలో ఉన్న పీరియడ్ గురించి చెప్పాలి. అప్పుడు నేను ఏమనంటే ఫర్ చెప్తాను. సపోజ్ 9కి మొదలుపెట్టి 9:30 వరకు మధ్యలో ఉన్న పీరియడ్, ఆ లెంగ్త్ ఆఫ్ టైం గురించి నేను చెప్పాలంటే ఎలా చెప్తాను? ఫర్ యూజ్ చేస్తాము. ఐ డూ ఎక్సర్సైజెస్ ఫర్ ½ an hour a day. నేను ప్రతిరోజు అర్ధగంట పాటు ఎక్సర్సైజెస్ చేస్తాను. సో ఫర్ ½ an hour a day. నెక్స్ట్, ఈరోజు నేను చాలా గంటలు ట్రాఫిక్లో స్టక్ అయిపోయాను. ఇక్కడ ఎంత స్టక్ అయిన పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చే పాయింట్ మధ్యలో ఉన్న టైంని కొన్ని గంటల పాటు ఇప్పుడు ఎలా చెప్తానంటే ఐ వాజ్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ ఫర్ అవర్స్. కొన్ని గంటల పాటు నేను స్టక్ అయిపోయాను. నెక్స్ట్, ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు డిస్టర్బ్ మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్. అంటే ఫ్యూచర్ కూడా యూజ్ చేయొచ్చా దీన్ని? ఎస్, అన్ని సెంటెన్సెస్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇది ప్రెజెంట్ చూసాము, ఇది పాస్ట్ చూసాము, ఇది ఫ్యూచర్ రిలేటెడ్ సెంటెన్స్. ఎలా చెప్తాను? నన్ను నెక్స్ట్ కొద్ది నిమిషాల పాటు, కొద్ది గంటల పాటు ఎవ్వరూ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు డిస్టర్బ్ మీ ఫర్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్. తర్వాతి కొద్ది గంటల పాటు ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. సో ఫ్యూచర్ గురించి చెప్పాము. నెక్స్ట్, అతను 2 గంటల నుండి ఆడుతున్నాడు పీరియడ్. 2 గంటల క్రితం మొదలు పెట్టాడు, ఇప్పటి వరకు ఆడుతున్నాడు, మధ్యలో ఉన్న పీరియడ్ 2 గంటలు. సో ఇప్పుడు ఎలా చెప్తాను? హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. అతను 2 గంటలుగా గేమ్ ఆడుతూ ఉన్నాడు. నెక్స్ట్, అతను 2 రాత్రుల పాటు నిద్రపోలేదు. హీ డిడ్ంట్ స్లీప్ ఫర్ కపుల్ ఆఫ్ నైట్స్. సో ఫర్ పక్కన ఏమేమి యూజ్ చేస్తాం అర్థమవుతుందా? నెంబర్స్, టైం ఫ్రేజెస్, ఇవి యూజ్ చేస్తాం ఫర్ పక్కన. నెక్స్ట్, ఇంకా మనకున్న డౌట్ ఏంటి అని అంటే అసలు సిన్స్ ఎప్పుడు వాడాలి? సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్టార్టింగ్ పాయింట్ చెప్పినప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. అంటే స్టార్టింగ్ టైం నాకు తెలుసు అనుకోండి, ఆ స్టార్ట్ టైం గురించి చెప్పినప్పుడు మనం యూజ్ చేయాల్సిందే సిన్స్. లేదా దీన్ని పాయింట్ ఆఫ్ టైం అని కూడా అంటారు. చూడండి, ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే చూద్దాం, లేకుంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నేను 2012లో టీచ్ చేయడం మొదలుపెట్టాను. 2012లో ఇంగ్లీష్ టీచ్ చేయడం స్టార్ట్ చేసి టీచ్ చేస్తూ 2024కి వచ్చాను. ఓకే, సో నేను టీచింగ్ అనే నా కెరీర్ మొదలుపెట్టింది ఎప్పుడు? స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడంటే 2012. ఈ స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పాలనుకో అప్పుడు నేను చెప్పాల్సింది ఫర్ కాదు, ఈ మధ్యలో పీరియడ్ అయితే ఫర్. ఈ స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పాలంటే సిన్స్. ఈ స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పాలంటే మనం యూజ్ చేయాల్సిన ఆ ఇంగ్లీష్ టర్మ్ ఏంటి అని అంటే సిన్స్. నేను 2012 నుండి ఇంగ్లీష్ క్లాసెస్ టీచ్ చేస్తున్నా. 2012 స్టార్ట్ చేశాను అక్కడ. అప్పుడు ఏమంటానంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2012. 2012 నుండి నేను క్లాసెస్ టీచ్ చేస్తూ ఉన్నాను. అర్థమవుతుందా? అంటే స్టార్టింగ్ టైం గురించి చెప్పాను అనుకో అప్పుడు సిన్స్ చెప్పాలి, అక్కడ ఫర్ రాకూడదు, ఫర్, డ్యూరింగ్ ఇలాంటివి చెప్పకూడదు. స్టార్టింగ్ టైం చెప్తే సిన్స్ అనే చెప్పాలి. ఇప్పుడు సిన్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2012. నేను 2012లో మొదలు పెట్టాను,
ఇచ్చేస్తూనే ఉన్నాను. నా స్టార్టింగ్ పాయింట్ చెప్పాలి. అప్పుడు ఏమంటాను? సిన్స్ 2012. అసలు ఈ సిన్స్ ఇంకా ఎప్పుడు యూజ్ చేయొచ్చు? సిన్స్ మార్నింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ జనవరి, సిన్స్ న్యూ ఇయర్, సిన్స్ మై బర్త్డే, సిన్స్ మై చైల్డ్హుడ్, ఇలాంటివన్నిటి ముందు సిన్స్ చెప్తాం. ఓకే, చూడండి. ఐ హ్యావెంట్ ఈటెన్ సిన్స్ 7 AM. ఉదయం 7 అనే పాయింట్ చెప్తున్నాను నేను, మధ్యలో ఉన్న పీరియడ్ చెప్పట్లే. 7 గంటల నుంచి అనే పాయింట్ చెప్తే అప్పుడు నేను చెప్పాల్సిన మాట ఏంటి అని అంటే సిన్స్ చెప్పాలి. ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్. మార్నింగ్ 7 నుంచి నేను ఏం తినలేదు. 7 అనే స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నాను. ఐ హ్యావెంట్ ఈటెన్ సిన్స్ 7 AM. 7 నుంచి తినలేదు నేను. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ వేరింగ్ గ్లాసెస్ సిన్స్ ఐ వాజ్ 7. నా చిన్నప్పుడు 7 ఏళ్ళప్పటి నుంచి నేను గ్లాసెస్ పెట్టుకుంటూ ఉన్నాను. అంటే స్టార్ట్ చేసింది ఎక్కడ? నా 7 ఏళ్ల వయసు. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నాను. అప్పుడు ఏం చెప్పాలి? సిన్స్. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ వేరింగ్ గ్లాసెస్ సిన్స్ ఐ వాజ్ 7. నెక్స్ట్, మై న్యూ కొలీగ్ John has been complaining since day 1. మొదటి రోజు నుండి, అతను ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు. మొదటి స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నా, సో సిన్స్ చెప్పాలి. నెక్స్ట్, ఐ హ్యావెంట్ మెట్ ఎనీవన్ సిన్స్ ఐ మూవ్డ్ హియర్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరిని కలవలేదు. నేను ఇక్కడికి రావడం అనే పాయింట్ చెప్తున్నాను. ఆ పాయింట్ దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు ఎవరిని కలవలేదు అనడానికి సిన్స్ యూజ్ చేస్తాను. అందరూ కన్ఫ్యూజ్ అయ్యే మరొక ఇంపార్టెంట్ టైం ఫ్రేజ్ ఏంటి అని అంటే డ్యూరింగ్. డ్యూరింగ్ అంటే ఆ సందర్భంలో, చేస్తూ ఉండగా, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. అప్పుడు, ఉండగా, అలాంటి సందర్భంలో డ్యూరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇంకొక విషయం, డ్యూరింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఒక సెట్ పీరియడ్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తా. స్టార్టింగ్ పాయింట్ కాదు, పీరియడ్ ఆఫ్ టైం కాదు. ఇప్పుడు డ్యూరింగ్ ఎప్పుడు వాడాలి అని అంటే నాకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ కూడా తెలుసు. ఈ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ చూడండి. సమ్మర్ హాలిడేస్ అనాలి. సమ్మర్ హాలిడేస్, సపోజ్ ఏప్రిల్ అనేది స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ జూన్ ఎండింగ్ పాయింట్. అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అనేది ఏంటి? మధ్యలో ఉన్న పీరియడ్, సెట్ పీరియడ్. అంటే నాకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ కూడా తెలుసు. ఈ మధ్యలో ఉన్న పీరియడ్ గురించి చెప్పాలంటే డ్యూరింగ్ అని చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను జర్నీలో ఉన్నప్పుడు, నా ట్రిప్లో ఉన్నప్పుడు అని చెప్పాలి. ట్రిప్ అనేది లాస్ట్ వీక్ మొదలు పెట్టాను, ఈ రోజే ఎండ్ చేశాను. అంటే స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు. ఈ మధ్యలో ఉండగా, ట్రిప్లో ఉంటూ ఉండగా ఈ పీరియడ్ గురించి చెప్పాలంటే అప్పుడు నేను చెప్పాల్సిన మాట ఏంటి అని అంటే డ్యూరింగ్. రెండో విషయం, డ్యూరింగ్ చెప్పిన తర్వాత పక్కన నౌన్స్ వస్తాయి. ఎలా? డ్యూరింగ్ మై కాలేజ్, డ్యూరింగ్ మై క్లాస్, నెక్స్ట్ డ్యూరింగ్ ద ట్రిప్, డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్, డ్యూరింగ్ వింటర్. అర్థమవుతుందా? అంటే డ్యూరింగ్ వస్తే పక్కన నౌన్ వస్తుంది. డ్యూరింగ్ వింటర్, డ్యూరింగ్ సమ్మర్, డ్యూరింగ్ క్లాసెస్, ఇలా డ్యూరింగ్ యూజ్ చేస్తాం. డ్యూరింగ్ చెప్పాము అని అంటే ఆ ప్రొలాంగ్డ్ పీరియడ్, స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు, ఆ పర్టికులర్ పీరియడ్లో అని చెప్పడానికి డ్యూరింగ్ చెప్తాం. ఇప్పుడు డ్యూరింగ్ రిలేటెడ్గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, డ్యూరింగ్ ద ఎగ్జామ్ యూ కాంట్ స్పీక్. ఎగ్జామ్ నడుస్తూ ఉండగా, ఎగ్జామ్ టైంలో, ఎగ్జామ్ 9 నుంచి 1 గంట వరకు మనకు తెలుసు పీరియడ్. సో ఆ ఎగ్జామ్ నడుస్తుండగా మీరు మాట్లాడకూడదు. డ్యూరింగ్ ద ఎగ్జామ్ యూ కాంట్ స్పీక్. ఫర్ ఎగ్జామ్ అనకూడదు, సిన్స్ ఎగ్జామ్ అనకూడదు. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ తెలుసు నాకు, ఏమనాలి? డ్యూరింగ్ ద ఎగ్జామ్. నెక్స్ట్, ఐ డోంట్ ఆన్సర్ ఎనీ కాల్స్ డ్యూరింగ్ మై క్లాస్. నేను క్లాస్లో ఉన్నప్పుడు ఏ కాల్స్ని ఆన్సర్ చేయను. అంటే క్లాస్ ఒక టైంలో స్టార్ట్ అవుతుంది, ఒక టైంలో ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఎండింగ్ పాయింట్ తెలుసు. ఆ పీరియడ్ మధ్యలో నేను అసలు ఏ కాల్స్ని అటెంప్ట్ చేయను. నెక్స్ట్ వన్, షీ కెప్ట్ టాకింగ్ టు మీ డ్యూరింగ్ ద ఫిలిం. సినిమా అంతటా ఆమె నాతో మాట్లాడుతూనే ఉండింది. సినిమా అంతటా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె చేస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. షీ కెప్ట్ టాకింగ్. నెక్స్ట్ వన్, ఐ వాంటెడ్ టు గో హోమ్ డ్యూరింగ్ మై లంచ్ బ్రేక్. నా లంచ్ బ్రేక్ తెలుసా లేదా? 1 o'clock నుంచి 2 o'clock వరకు లంచ్ బ్రేక్. సో ఈ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ గురించి చెప్పినప్పుడు నేను ఏమంటాను? డ్యూరింగ్ మై లంచ్ టైమ్ ఐ వాంటెడ్ టు గో హోమ్, ఆర్ ఐ వాంటెడ్ టు గో హోమ్ డ్యూరింగ్ మై లంచ్. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ టైమ్ ఫ్రేజెస్. టైమ్ ఫ్రేజెస్ కోసం యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్స్ ఫర్, సిన్స్, డ్యూరింగ్. ఇప్పుడు మన
టాస్క్ ఏంటి అని అంటే మనతో మెయిన్ థింగ్ ఏంటి, మనం జస్ట్ అలా నేర్చుకుని వదిలేసేయం, దాన్ని అప్లై చేస్తాం. ఎంత అప్లై చేస్తే అంత బాగా అర్థమవుతుంది కాంటెంట్ కదా. ఇప్పుడు డ్యూరింగ్ రావాలి, సిన్స్ రావాలి అండ్ ఫర్ రావాలి. ఈ మూడు వచ్చేలాగా ఒక చిన్న కథ అల్లుదాం చూడండి. నౌ ఇట్స్ టైమ్ టు మేక్ ఎ యూసేజ్. ఓకే చూడండి, నేను ఈ మధ్యనే కేరళకి ట్రిప్కి వెళ్ళొచ్చానని చెప్పాలి. అప్పుడు నేను ఏమంటానంటే వెళ్ళేసి వచ్చేసాను, వెళ్ళి రావడాన్ని హ్యావ్ బీన్ అంటాం. నేను కేరళ ట్రిప్కి వెళ్ళొచ్చానంటే ఐ హ్యావ్ బీన్ టు కేరళ ట్రిప్. ఐ హ్యావ్ బీన్ టు కేరళ ట్రిప్ రీసెంట్లీ. ఈ మధ్యనే నేను కేరళ ట్రిప్కి వెళ్ళొచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు కేరళ ట్రిప్. అయితే ఇప్పుడు ఈ సెంటెన్స్ చెప్పిన తర్వాత చూడండి, నా ట్రిప్ టైంలో నాకు ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఏమంటాను, డ్యూరింగ్ మై ట్రిప్. అంటే నా ట్రిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది నాకు తెలుసు. ఆ టైంలో, ఆ సందర్భంలో, నేను ట్రిప్లో ఉండగా, డ్యూరింగ్ మై ట్రిప్ I met with a minor accident. ట్రిప్ టైంలో ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు చెప్తున్నాను, ట్రిప్ టైంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో కాలుకి దెబ్బ తగిలింది అనమాట. అయితే అప్పటి నుంచి స్టార్టింగ్ పాయింట్ అప్పటి నుంచి నాకు కాలు నొప్పి వస్తూనే ఉంది. కాలుకి దెబ్బ తగిలింది, అప్పటి నుండి కాలు నొప్పి వస్తూనే ఉంది. స్టార్టింగ్ పాయింట్ ఎప్పటి నుంచి, యాక్సిడెంట్ జరిగిన అప్పటి నుంచి అంటే పాయింట్. అప్పుడు ఏమంటాను, సిన్స్. ఓకే, అప్పుడు నేను చెప్పాల్సిన మాట సిన్స్ చెప్తాను. ఇక్కడ మనం ఇలా యూజ్ చేస్తాం, ఐ హ్యావ్ బీన్ గెటింగ్ పెయిన్ or I have been getting leg pain since then. ఆ పాయింట్ నుంచి since then అంటే యాక్సిడెంట్ అయిన పాయింట్ నుంచి నాకు లెగ్ పెయిన్ వస్తూనే ఉంది. సో నేను ఇంకా కొద్ది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలేమో, తెలీదు కన్ఫర్మ్గా, ఏమో అంటున్నా. అప్పుడు ఏమంటానంటే ఐ మే హ్యావ్ టు take bed rest for కొద్ది రోజుల పాటు, ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ a few more days, for a few days అన్నాం, for a few days, కొద్ది రోజుల పాటు నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలేమో అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏమేమి యూజ్ చేశాను, డ్యూరింగ్ యూజ్ చేశాను, నెక్స్ట్ ఆ పాయింట్ దగ్గర నుంచి సిన్స్ యూజ్ చేశాను, మరి కొద్ది రోజుల పాటు ఫర్ యూజ్ చేశాను. ఈ మూడు వచ్చేలాగా ఒక చిన్న కథల్యం. అర్థమైంది కదా? సో సిన్స్ ఎలా యూజ్ చేయాలి, ఫర్ ఎలా యూజ్ చేయాలి అండ్ డ్యూరింగ్ ఎలా యూజ్ చేయాలి. ఇకపై నో మోర్ మిస్టేక్స్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్. ఎస్ ఫ్రెండ్స్, మరి మిస్టేక్స్ అవ్వకూడదు, ఇంకా ఎక్కువ క్లారిటీ కావాలి అని అంటే ఐ విల్ డూ వన్ థింగ్. ఐ హ్యావ్ బ్రాట్ అ క్విజ్ ఫర్ యూ. మీకోసం ఒక చిన్న క్విజ్ కూడా ఇక్కడ ఉంది. ఈ క్విజ్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ అండర్లైన్ అంటే ఇక్కడ మధ్యలో డాషెస్ ఇచ్చాను కదా, ఇక్కడ ఫర్ యూజ్ చేయాలా, సిన్స్ యూజ్ చేయాలా, డ్యూరింగ్ యూజ్ చేయాలా, మీ ఆన్సర్స్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఆన్సర్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, లేదా ఫస్ట్ కమెంట్లో మీకు వీటి ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. సో గో త్రూ దెమ్, ఒక్కసారి వీటన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో హోప్ యూ గోట్ ద క్లారిటీ అబౌట్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఫర్ offline classes, visit Pragnya Spoken English and make a call to 7842867474. And if you want online classes, please call 9010756226. So please visit us and give your blessings and feedback. So friends, hope you enjoyed this class. If you have really enjoyed, if you have really learned something from this class, please let me know through your comments by giving some examples. So stay tuned, be happy, take care.